వైసీపీ అధికారంలో ఉండగానే వెలుగులోకి వచ్చినటువంటి కుంభకోణం. కాకపోతే ఇది అధికారికంగా చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఎలా చేయాలి అన్నటువంటి దాని మీద కసరత్తు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఏంటి అంటే ఎక్కడికక్కడ జగనన్న కాలనీలు అన్నటువంటిది దాదాపు 7-8 కాలనీలు. ఈ కాలనీలకి 100 ఎకరాల స్థలం తీసుకోవాలి. ఎక్కడికక్కడ భూ సమీకరణ లేదు, భూ సేకరణ, సమీకరణ కాదు, సేకరణ చేయటం. సేకరణ అంటే నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ని ఎకరాలని తీసుకోవడం. అలా తీసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి 3 రెట్లు అదనంగా డబ్బులు ఇవ్వడం. ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి కుంభకోణం ఏంటంటే ఎక్కడైతే ఇట్లా భూసేకరణ చేయాలనుకున్నారో అక్కడ ముందుగానే ఆ ప్రాంతంలో ఒక 4 లక్షలు 5 లక్షలు ఉన్నటువంటి వాటిని రైతుల దగ్గర ముందే రాయించేసుకున్నారు. అగ్రిమెంట్ రాసేయడం, కొన్ని చోట్ల కొనేసుకున్నారు. కొనుక్కుని ఆ తర్వాత అదే భూమిని మార్కెట్ వాల్యూ అఫీషియల్గా ఎక్కువ లెక్క చూపించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు ఉందంటే 7 లక్షలు 8 లక్షలు అన్నటువంటి లెక్క చూపించారు. ఆ తర్వాత ఈ భూ సేకరణ నిబంధనల ప్రకారం 3 అంటే అప్పుడు 5,000 ఉన్నటువంటి దానికి 5 లక్షలు ఉందంటే 15 లక్షల రూపాయలు డబ్బులు వచ్చేటట్టు అట్లాగా బల్క్ అమౌంట్ తీసుకున్నారు. ఇది భారీగా ఆ రైతులకి కడుపు పండింది అప్పుడే. ఎందుకంటే తమ దగ్గర 5 లక్షలు తీసుకుని ఆ పైన 15 లక్షలకి అమ్మేసుకోవడం ఏంటి, అక్కడ కొన్ని చోట్ల 10 లక్షలు 20 లక్షలు ఉంటే వీళ్ళు 60 లక్షల రూపాయలు తీసుకోవడం ఏంటంటే ఓ 25 ఎకరాలు 100 ఎకరాలు ఉందనుకుంటే 100 ఎకరాల్లో కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకున్నట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ప్రధానంగా నాడు వెలుగులోకి వచ్చినటువంటి ఆరోపణ అదే కుంభకోణం. ఎందుకంటే ఇసుక మద్యం దాంట్లో తిన్నివ్వలేదు కాబట్టి ఇళ్లను అడ్డం పెట్టుకుని తిన్నారు అన్నటువంటి. ఇప్పుడు దాని మీద దర్యాప్తుకి ఆదేశించడానికి విధానాల్ని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా కొన్ని చోట్ల రైతులు ఎవరైతే ఆ రోజున అట్లా తక్కువకి అమ్మేశారో, తక్కువ కంటే అసలు రేటుకి అమ్మేశారు, కానీ డబులు త్రిబులు వచ్చేటటువంటి సందర్భంలో అది చెప్పకుండా తీసేసుకున్నటువంటి అంశం మీద పెద్ద ఎత్తున చర్చకు వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు కొంతమంది నాయకులు ఎవరైతే వాళ్ళ మీద కేసు పెట్టడానికి ప్రిపేర్ అవ్వడం, పెనుమాకలో కేసు పెడితే వెంటనే విడుదల రజని ఆ డబ్బులు పంపించేయడంతో ఆవిడ ఆగిపోయి అది కేసు విత్డ్రా చేసుకున్నారు. అట్లాగే మిగతా ప్రాంతాలలో రైతులతో కేసులు పెట్టించి డబ్బులు ఇప్పించడమా, లేకపోతే కేసులు పెట్టించి మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించడం, ఈ వ్యవహారం మీద ఇప్పుడు కసరత్తు జరుగుతోంది.